నా పేరు అర్జున్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. నా లైఫ్లో ఒక ఎమోషన్ ఉంది, అదే నా ప్రేమ. ప్రేమించడం ఎంత కష్టమో అదే ప్రేమను దక్కించుకోవడం కూడా అంతే కష్టం. ఏంటి ఎప్పుడు ఫోన్ ఎత్తాడు? హలో మామ, ఎక్కడరా? ఆగవే, వస్తున్నా. దే మామ, టికెట్లు తీసుకొని 1 గంట అయింది, ఇప్పుడు వచ్చేదే? ఇంకా 10 minutes ఉంది కదరా, ఆ లోపు దమ్ము కొట్టేద్దాం. రేయ్, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దమ్మా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదురా, కాన్ఫిడెన్స్. నీతో తల్లో ప్రేమ. ఏమో మెరుపు తీగ ఎదురై నవ్విందేమో, ఏమో 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 వెలుగు వాగునాలో పొంగిందేమో, ఉందో లేదో ఏమో కాలి కింద నేలే కరిగిందేమో, మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో, ఇన్నాళ్ళుగా ఇలాంటి వింత కంట చూడలేదే, ఇలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే. What a beautiful girl. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నిలబడేస్తానా? మాటలని నీకు తెలీదు. ఇప్పుడు చూడు, అమ్మాయి తెల్లగా నేనేమో నల్లగా, ఇలాగే చూస్తుంటే సినిమా ఫస్సక్లే. క్యావ్, వీడెవడో పెద్ద పెదవలా ఉన్నాడే. బేబీ, ఇక్కడ ఇలా ఉంటే సినిమాకి ఇలా వెళ్ళడము, గుండెల్లో ఒకటే ఇంకేం కావాలి. వావ్, వెరీ నైస్.
ఓ షెట్, ఎక్కడే కాసేపు నేను ఉంటే నాకు సినిమా చూపించగట్లుంది. అలా లవ్వా? నాకంతా లవ్ వద్దండి, మన గురించి తెలుసు కదా, ఈ మధ్య అమ్మాయిలే చూడటం లేదా. నాకొద్దా లవ్ అంతా. ఓ మై గాడ్, తప్పించుకున్నా. ఏరా పడేసావా? ఏంది పడేసేది? ఇంకాసేపు అక్కడే ఉండింటే ఆ అమ్మాయి నన్ను కింద పడేసి ఉతికారాసేది. అయినా మనకి ఇలాంటి అమ్మాయిలు అందరూ సెట్ గారు మామ. ఏదో గుళ్ళు గోపురాలు అలాంటి అమ్మాయిలు అయితే మనకు బాగా సెట్ అవుతారు. ఈ అమ్మాయి బాగా. అమ్మాయి చాలా బాగుందిరా. ఏంటి అమ్మాయిని కొంప తీసి లవ్ చేస్తున్నావా ఏంటి? ఏమో తెలీదురా. అబ్బో, వీడికి సినిమా స్టార్ట్ అయింది రోయ్. లక్ష్మి, అమ్మాయి లేచిందేమో చూడు. లేచిందండి. ఓకే బాయ్ నాన్న, కాలేజ్కి వెళ్ళొస్తాను. ఓకే చిట్టి తల్లి, నువ్వు టిఫిన్ చేసావా? నాకొద్దు నాన్న. అవును, మీరు టాబ్లెట్ వేసుకున్నారా? అయ్యయ్యో, మర్చిపోయానమ్మా. మీరు ఎప్పుడూ ఇంతేనన్నా. నేనున్నా లేకపోయినా మీరు టాబ్లెట్స్ కరెక్ట్ గా వేసుకోవాలి. అలాగే నాన్న. అమ్మా బాయ్. హే, టిఫిన్ తినేసి వెళ్ళవే. వద్దమ్మా. చెప్పరా. ఏంట్రా అమ్మాయి కోసం 1 వీక్ నుంచి అలా తిరుగుతున్నావు? నువ్వెంత తిరిగినా అమ్మాయి నీకు కనిపించదు, సరేనా? వదిలేయి. అమ్మాయి ఏదో రోజు డెఫినెట్ కనిపిస్తుందిరా. ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటావు రీ? రే, అమ్మాయి కనిపించిందిరా, ఒక్క నిమిషం బాయ్రా. రే ఉండ్రా. హాయ్, మీ పేరు తెలుసుకోవచ్చా? ఫస్ట్ నుంచి వెళ్ళు. ప్లీజ్ అండి. హలో, ఇంకా రాలేదా? నేనే వస్తున్నా, ఉండు. ఇవ్వండి, మీ పేరు చెప్పొచ్చు కదా. పోనీ మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఏయ్, షట్, ఈసారి ఎలాగైనా సరే అమ్మాయి పేరు తెలుసుకోవాలి. హే, ఏం నువ్వు 1 వీక్ నుండి చూస్తున్నా నా వెనకాలే తిరుగుతున్నావు? ఏం కావాలి నీకు? మీతో 2 minutes మాట్లాడాలండి. ఏంటి మాట్లాడేది? 1 వీక్ నుండి నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాతో 2 minutes మాట్లాడితే ఇక లైఫ్లో కనపడదు. సరే, రోజు నీ టార్చర్ భరించే కన్నా నీతో 2 మినిట్స్ మాట్లాడితే సరిపోతుంది. ఏంటో చెప్పు. ఇక్కడ కాదండి, కాఫీ డేలో. ప్లీజ్ నా కోసం వెళ్దామా? సరే. కూర్చోండి. మీరేం తీసుకుంటారు? నాకేం వద్దు. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, తీసుకుందామా? ఓకే. హే బాబు. ఎవరు అదే? వీడేంటి ఇక్కడున్నాడు? రే మామా, నువ్వేంట్రా ఇక్కడ? అబ్బా, దొరికిపోయినాయి. వీళ్ళు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయడం? ఏంట్రా నాకు చెప్ప. బాబు, 2 కాఫీ. ఏంటి కాఫీనా? నేనా? ఏనన్నావా? 2 కాఫీ. సరే సార్, సరే అయితే. తను ఎక్కడో చూసానే. తన ఫ్రెండ్ కదా? ఏ చీ, తన ఫ్రెండ్ ఏంటి, మామూలు కాఫీ తాగడానికి వస్తుంటా కదా, అలా పరిచయం అయ్యాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇల్లు 2 కాఫీ పట్టరా. తెస్తారా? ఫ్రెండ్ని అండర్వేర్ కంటే అధ్వానంగా వాడుతున్నావు కదరా. ఛీ సార్, ఒక్క నిమిషం పక్కొస్తారు సార్. నేనా? అవును సార్. సరే, 1 minute అండి. ఛీ, నీ అబ్బా, అమ్మాయి ముందర నా పరువు అంతా తీసినావు కదరా. ఛీ, రారా. నీ అబ్బా, నేను బేరరా? కాఫీలు అమ్ముకోవాలా నాన్న? ఎన్ని 2 కాఫీలు కల్లా? ప్లీజ్ రా.
ఏందిరా ప్లీజ్ అమ్మాయి ముందర అప్పుడేం అట్లా చేసి ప్లీజ్ ప్లీజ్ మామ ఒకసారి నువ్వే హెల్ప్ చేయరా. సరే ఇదే లాస్ట్, ఇంకోసారి నేను చేయను సరేనా? బా కాఫీ తెస్తా కానీ. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు, నాకు టైం అవుతుంది. కొంతసేపే కదండి, కాఫీ వచ్చేంత వరకన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఛీ దీని అమ్మ జీవితం, ఇంత బతుకు లాస్ట్కి కాఫీలు అమ్ముకునే పని అయిపోయింది. మేడం కాఫీ. సార్ మీకే స్ట్రాంగ్ కాఫీ తాగండి. పోతావు రే, నాశనం అయిపోతావు. కాఫీ ఎలా ఉంది? ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. ఫస్ట్ కాఫీ తాగొచ్చు కదా, ఆ తర్వాత చెప్తాను. సరే, కాఫీ కూడా అయిపోయింది, విషయం ఏంటో చెప్పు. ఐఎమ్ అర్జున్. నేను బీటెక్ చేశాను. ప్రస్తుతం ఏ జాబు చేయట్లేదు. నాకంటూ ఎవరు లేరండి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అండి. ఏంటి, పెళ్ళా? ఏమండి, హలో, ఏమండి ప్లీజ్, ఏమండి ఏంటి నేను ఒకసారి చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వెవరో నాకు తెలీదు, సడన్ గా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఏమనుకోవాలి? చూడు, ఇలాంటివన్నీ నాకు అది నచ్చవు. కాదండి. ఏది కాదు, నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్, నన్ను వదిలేయి. ప్లీజ్ నేను చెప్పేది వినవా? నా మనసులో మాటే కదండి చెప్పాను. వీళ్ళు ఏం చేస్తానరా ఏమో, అప్పుడే వెళ్ళిపోయినారా? ఈడేమో ఇట్లా వెళ్ళిపోయా, ఆ అమ్మాయి ఏమో అట్లా వెళ్ళిపోయా. ఇప్పుడు బిల్లు ఎవరు కడతారబ్బా? అంటే ఇప్పుడు నేను బిల్లు నేను కట్టాలి. నిన్ను నమ్ముకోవాలరా, 2:30 రోడ్లు నిలబెట్టేస్తావు. అయినా పొద్దున్న కాఫీ డేలో ఏంట్రా అలా వదిలేసి వెళ్ళిపోయావు? నా దగ్గర డబ్బులు ఉంది కాబట్టి నేను కట్టేశాను, లేకపోతే వాడు నా దగ్గర కప్పులు గడించాడు తెలుసా? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏ లేదురా. రే చెప్పరా. అమ్మాయి నేనేమడిగాను? అందరిలో వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రోజు చెప్పిందిరా. అదే కొంచెం ఎక్కువ బాధగా ఉంది. రే మామ, నువ్వు బాధపడడం నాకేం నచ్చలా, నాకు నిజంగా నచ్చలా. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. ఏంట్రది? రే మందేంట్రా? మంద అంటావేంట్రా? మందే, బాధకి ఆనందానికి అనుసంధానమైంది ఈ మందు. ఏమమ్మా, తాగుతావా తాగవా? నేను తాగనరా. తాగుతావా తాగవా? రే నేను తాగనని నీకు తెలుసు కదరా. నువ్వు ఒక్కసారి మందు తాగినావు అనుకో, నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఇలా కాదు కానీ ఓకే, రెడీ మామా? ఎన్ని రోజులు దొరికావా? అబ్బా ఏంటి ఎంత వాసన ఉంది, తాగాల్సిందన్నదే. నా ధైర్యం అంతా దీంట్లోనే నింపినా. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. రే ఏంట్రా ఇది? కూల్ డౌన్ రా. అరే మామ, చిన్న పిల్లోడు టానిక్ తాగినట్లు ఏంట్రా అది? ఇలా గ్లాస్ పట్టుకో, ఇలా పట్టి వేసేయడమే. అదే అలా తాగలరా? ఏంట్రా గార్జీలు ఆడిచినట్లు అరుస్తావు? చుట్టుపక్కల వాళ్ళు వింటారు.
ఇదేంట్రా ఇంత బాగుంది? చాలు చాలు ఇంకా. అబ్బా. రే మామ, కొంచెం కొంచెం తాగలరా, ఎక్కువ తాగితే ఆరోగ్యానికి హానికరం. అరే మామ, అప్పుడే నువ్వు నా క్వశ్చన్ అడిగినా, దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తా. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని అంటే ఏ అమ్మాయి అయినా నో అనే అంటది, ఎందుకంటే అది అమ్మాయి. ప్రపంచంలో ఎంత పెద్ద అందగత్తైనా ఒక మగాడికే కదరా పడాల్సింది. అయినా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానేంట్రా. ఎందుకురా నాకు అమ్మాయి పడట్లేదు? రే మామ, నీకు అమ్మాయి ఎందుకు నువ్వు చెప్పిందో నేను చెప్తాను. నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? రాదు. నీకు అమ్మాయిలు మోసం చేయడం వచ్చా? రాదు. ఏం చేస్తున్నావు? పోతున్నావు, వెంటబడుతున్నావు, పెళ్లి చేసుకుంటానా అని నిజాలు చెప్తున్నావు. అందుకే అమ్మాయి నీకు నో చెప్పిందిరా. రే మామ, నీకు జీవిత సత్యం చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ నిజాలు చెప్పేవాని నమ్మరు, అబద్ధాలు చెప్పేవాని మాత్రం నమ్ముతారు. తర్వాత పెళ్ళయ్యాక ఇలాంటి వాడిని చేసుకున్నామా అని బాధపడతారు. అప్పుడు నీలాంటి నిజాయితీ ప్రేమికుడు గుర్తొస్తాడు. అప్పుడేం చేయలేం. నేను నీకు చెప్పేది ఏమిటంటే ఆ అమ్మాయిని మర్చిపో. ఆ మాట మాత్రం నువ్వు నాకు చెప్పొద్దురా. అమ్మాయి నాకు ఎలాగైనా కావాలరా. ప్లీజ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఇడు మళ్ళీ మొదటికి వచ్చినాడే, ఏంటి చెప్పరా? నువ్వు అమ్మాయిలాగా కొంచెం యాక్ట్ చేయరా. ఏంటి అమ్మాయి లాగానా? ఏదో కొత్తగా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. నేను ఇప్పుడు అమ్మాయిని చెప్పు. నిన్నేమడిగానే? నీ ఆస్తి అడిగానా, నీ అంతస్తు అడిగాను? పెళ్లి చేసుకుంటానే కదా అడిగాను. కానీ నువ్వేమన్నా నో అన్నాను. నీ తల్లి కూర్చోరా రే, నాకి క్యారెక్టర్ వద్దురాపా, నాకి క్యారెక్టర్ వద్దురా స్వామి, నువ్వు కూర్చోరా, నీకు దండం పెడతా రే. రే మొదట్లో వద్దు వద్దు అన్నావు, కానీ ఇప్పుడు వద్దనుకున్నా తాగేస్తున్నావు. ఇదేం బా. నాకు ఆ అమ్మాయి ఎలాగైనా కావాలరా. రేయ్ నువ్వు మారవు. నువ్వు ఇట్లాగా ఉంటే ఎట్లయిపోతావు అంటే, నా పేరు జ్యోతి అండి, నా లోకల్ కాకులు అంటున్నారండి, నాకు కొడుకున్నాడండి. అలా నువ్వు కూడా నా పేరు అర్జున్ అండి, నాకు లవర్ ఉందండి, ప్రేమించానండి, నో చెప్పింది. అలా రోడ్లింటి పడి తిరుగుతావు. అందుకే నేను చెప్తున్నా, అమ్మాయిని వదిలే. అయినా లవ్ గురించి నీకేం తెలుసురా? హలో హలో, ఎవర్రా ఈ టైంలో? ఎవరో కట్ చేశారా? నేను చెప్పేది ఏంటంటే, ఛీ, నీ అమ్మ మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారా? హలో ఎవరు? నేను సిరిని. సిరా? సిరి అంటే? అప్పుడే మర్చిపోయావా? ఓ మీరా? నా నెంబర్ మీకెలా దొరికింది? ఫ్యాన్స్ నీకేనా, నాకుండరా? ఆ విషయం ఏంటండి? ఏం చేస్తున్నావు? ఇప్పుడే గుడికి వచ్చి తీర్థం తీసుకుంటాను. ఇప్పుడా? అవునండి. ఏంటో చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే రమ్మంటారా? హే, ఇప్పుడు కాదు, మార్నింగ్ కలుద్దామా? ఓ, ఎక్కడ రమ్మంటారండి? సేమ్ ప్లేస్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్, బాయ్, సీ యూ టుమారో. రే మామా, నాకు అమ్మాయి ఫోన్ చేసిందిరా, రేపు ఖచ్చితంగా ఐ లవ్ చెప్పొద్ది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇంత చెప్పినా, కానీ నువ్వేం చేసావు? గీత మొత్తం చేర్పేశావు. నీ కర్మ నువ్వు పడు. నేను మాత్రం ఇటు నుంచి వాకౌట్ చేస్తున్నా. బాయ్, సీ యూ, గుడ్ నైట్. ఏంట్రా నీకు కుళ్ళరా అమ్మాయి నాకు పడుతుందని? ఐ లవ్ యూ బుజ్జి. అదేంటో తెలియదు కానీ ప్రపంచంలో ఎంత ధైర్యవంతుడైనా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడాలంటే ఏదో తెలియని ఫీలింగ్.
ఐ లవ్ యూ. చి, మరి తనకి ఎలా ప్రపోజ్ చేయడం? ఐ లవ్ యూ. హే, ఎవరు మీరంతా? వదలండి, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? హే, వదలండి. రేయ్ రేయ్ ఎవరు మీరంతా? ఏయ్ చూప్. హే, ఎవరు మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ప్లీజ్ వదలండి. సలాం అలైకుం అసీం బాయ్. నువ్వు అడిగిన 30 మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రేపే ముంబై మాల్. హే, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఈ ప్లేస్ నోట్లు ఎవ్వరికి తెలియదు. ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తా. రేయ్, లోపలికి వచ్చినోడు బయటికి వెళ్ళకూడదు. తోపు తీరి కొడుతున్నాడన్నా. అయిపో నువ్వు కొట్టాను కొంచెం కొట్టాలి కానీ ఇట్లా భయపెట్టు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? గట్టి కొట్టాలంతే కదా. నువ్వు గట్టి కొడతావు, నీతో ఫైట్ చేయను పో. ఇంకా ఎంతసేపు పడుకుంటావురా? నేను అప్పుడే చెప్పా.
తను నా ప్రాణం రా, తన జోలికొస్తే చంపేస్తా. నీకేం అవ్వలేదుగా సిరి? నాకేం అవ్వలేదు, నీకేం కాలేదుగా. సరే వెళ్దామా? ఓకే. అర్జున్, ఉమ్, నీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో తెలియడం లేదు. మామూలుగానే చెప్పు. ఐ లవ్ యూ. నా నీడే నువ్వు, నీ జాడే నేను, వీడని జంటే మనదంట. నీ ఆసే నేను, నా శ్వాసే నువ్వు, వెన్నెల పంటే మనమంట. నువ్వు పక్కన లేకుంటే నా ప్రాణం విలవిలలాడునులే. నా వెంటే నువ్వుంటే ఈ లోకం కళకళలాడునులే. నీ ఒడిలోన వెయ్యేళ్ళు ఉండిపోతే చాలునులే. నీ జతలోన శతకోటి జన్మలైన చాలవులే. చెలియా చెలియా ఊహలలాహిరి నీవే. సఖియా సఖియా నా చూపుల ఊపిరి నీవైనావే. చెలియా చెలియా నా ఊహలలాహిరి నీవే. సఖియా సఖియా చూపుల ఊపిరి నీవైనావే. మబ్బుల తేరులో నెలకు జారిన మన్నెల తారకే నువ్వంట. నవ్వుల చల్లులో పువ్వుల కోసమై వెచిన దోసిలే నేనంట. చురకత్తి చూపులతో ఎద చీల్చేసెళ్ళావే. నవ్వులతో బతికించేసి బతికించేసావే. ప్రేమాటే ఆడించి నన్ను ఓడించెళ్ళావే. ఆ ఓటమిలో నన్ను విజేతను చేసావే. నీ ఒడిలోన వెయ్యేళ్ళు ఉండిపోతే చాలునులే. నీ జతలోన శతకోటి జన్మలైన చాలవులే. చెలియా చెలియా ఊహలలాహిరి నీవే. సఖియా సఖియా నా చూపుల ఊపిరి నీవైనావే. చెలియా చెలియా నా ఊహలలాహిరి నీవే. సఖియా సఖియా నా చూపుల ఊపిరి నీవైనావే. మబ్బుల తేరులో నెలకు జారిన వన్నెల తారకే నువ్వంట. నవ్వుల చల్లులో పువ్వుల కోసమై వెచిన దోసిలే నేనంట. ఆగో
ఎక్కడి నుండి వస్తున్నావు? కాలేజ్ నుండి నాన్న. అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు? ఏంటండి ఎప్పుడు లేని కొత్తగా అడుగుతున్నారు? అసలు ఏమైంది మీకు? నువ్వు నోరు మూసుకొని ఉండు. నీకేం తెలియదు. చెప్పు, ఎవరతను? నాన్న తన నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే మరీ అంతలా ఉండాలనా? నిజం చెప్పు, ఎవరతను? ఈ విషయాన్ని దాచిపెట్టడం వేస్ట్ నాన్న. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఇదంతా నీ వల్లే ఇదంతా జరిగింది. వయసుకొచ్చిన కూతురు ఇంట్లో ఉంది. అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని తెలుసుకుని ఇంత జ్ఞానం కూడా లేదా నీకు? అది కాదు నాన్న. ఛీ, నువ్వు మధ్యలో మాట్లాడుకు, నోరు మూయి. నీకేం తక్కువ చేశానమ్మా? నాన్న నాకు ఈ డ్రెస్ కావాలి, నాన్న నేను స్కూల్లో చదవాలి, నాన్న నేను ఆ కాలేజీలో చేరాలన్నావే. నీకు అన్నీ చేశాను కదమ్మా, కానీ నువ్వేం చేసావు? ఈ సమాజంలో తలెత్తుకోకుండా చేసావు కదమ్మా, తలెత్తుకోకుండా చేసావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాల్ని, ఆశల్ని వమ్ము చేసావు కదమ్మా. అది కాదు నాన్న. అతను చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అతను మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు అని నువ్వు చెప్తే సరిపోదమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రులుగా మాకా నమ్మకం ఉండాలమ్మా. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకుంది చాలమ్మా. రేపటి నుండి కాలేజీకి పోవద్దు, ఎక్కడికి పోవద్దు, ఇంట్లోనే పడుండు. సిరి ఫోన్ చేయట్లేదేంటి? You are trying to reach is currently switched off. స్విచ్ ఆఫ్. ఏమంటది? మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. You are trying to reach is currently switched off. అలాగే సార్. లక్ష్మి, ఏంటండి? నేను ఆఫీస్ పని మీద చిత్తూరు వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. సరే అండి. అమ్మా. ఏంటి? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ఏం అవసరం లేదు, ఇంట్లో పడిండు. అమ్మా, తన బుక్స్ నా దగ్గరే ఉన్నాయమ్మా. ప్లీజ్ అమ్మా, నేను ఎలాగో ఎగ్జామ్స్ రాయడం లేదు, తన్నైనా రాయనివ్వు. సరేలే వెళ్ళు, త్వరగా వచ్చేసేయ్. మీ నాన్న వచ్చాడంటే పెద్ద రాంతాంతం అయిపోతుంది. థ్యాంక్స్ అమ్మా. అర్జున్. సిరి, అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? అర్జున్, నేను నిన్ను ఇంకా చూడలేనేమో అనుకున్నాను. అసలు ఏమైంది? మన విషయం మా నాన్నకు తెలిసిపోయింది. నన్ను కాలేజీకి కూడా పంపడం లేదు, ఫోన్ కూడా తీసేసుకున్నారు. ఈ 4 రోజులు నేను నరకం చూశాను. నిన్ను చూడకుండా నేను ఉండలేను. నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో ప్లీజ్. ఏంటి కామెడీనా? ఏదో మీ నాన్న కోపంలో అలా ఉంటారులే, ఏం కాదు, నేను చూసుకుంటా. మా నాన్న సంగతి నీకు తెలియదు అర్జున్. నేనున్నా అని చెప్తున్నా కదా, అలా ఏం కాదు, నువ్వేం భయపడకు. అంటే నా మీద ప్రేమ లేదా? ఉంది సిరి. మరైతే ఇప్పుడే నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపో, లేదంటే నేను చచ్చిపోతా.
నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతావు నీకన్నా అర్థమవుతుందా? వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిపోవడం? మా నాన్న మన పెళ్లి ఒప్పుకోడు అర్జున్, మరి ఏం చేయాలి? మీ నాన్న ఒప్పుకోలేదని మనం వెళ్ళిపోవడం చాలా తప్పు సిరి. ఏ తండ్రిని 22 ఏళ్ళు పెంచిన తన కూతుర్ని ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి అంకుల్ నీ కూతురు నేను ప్రేమిస్తున్నాను నాకిచ్చి పెళ్లి చేయండి అంటే ఏ తండ్రి ఒప్పుకోడు. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? చూడు సిరి, నువ్వు లేకుండా నేను ఉండలేను. అలా అని మీ కుటుంబాన్ని మీ నాన్నని ఎదిరించి నిన్ను మాత్రం పెళ్లి చేసుకోలేను సిరి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకోవాలా? నా ప్రాణం పోయినా నేను నిన్ను తప్ప వేరే వాడిని పెళ్లి చేసుకోను. అయినా మా అమ్మ నాన్న మీద నాకు లేని ప్రేమ నీకెందుకు? అయినా నేను నీకెన్నేళ్ళుగా తెలుసు? 6 months నుండి తెలుసు. నువ్వు నాకు పరిచయం కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది. నా కోసం 22 ఏళ్ళ కంటికి రెప్పలా పెంచిన మీ అమ్మ నాన్న ప్రేమ కాదని నాతో వచ్చేస్తానంటున్నా. అయినా వాళ్ళ ప్రేమ ముందు నా ప్రేమ ఎంత సిరి? ఒక్కసారి ఆలోచించు, వాళ్ళు నీకోసం ఎంత చేసింటారు. ఈరోజు నువ్వు నాతో వచ్చేస్తే రేపు పొద్దున్నే మీ నాన్న ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలడా? ప్రశాంతంగా ఉండగలడా? అసలు ప్రాణాలతో బ్రతకగలడా? చూడు సిరి, మన తల్లిదండ్రులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, మోసం మాత్రం చేయకూడదు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సిరి. వీలైతే మీ నాన్న మన పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేయి, లేకపోతే మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో సిరి. సరే అర్జున్, వెళ్ళిపోతాను. కానీ నా లైఫ్లో నువ్వు ఒక తీపి జ్ఞాపకంలా ఉండిపోతావు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. లక్ష్మి, ఏంటండి? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. లక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. రావి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా రేపే పెళ్లి చూపులు. రే అర్జున్, సిరికి పెళ్ళి అంటే తెలుసరా? తెలుసురా? తెలుసా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది కదరా పాపం పిచ్చిది. అయినా తన్నెలా మోసం చేయాలనిపించిందిరా? ఎవడ్రా మోసం చేసింది? నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా. అయితే అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు కదరా, హ్యాపీగా ఉండొచ్చు కదరా. రే, నువ్వు కూడా సెన్స్ లేకుండా మాట్లాడతావేంట్రా? సిరిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని నాకు గంటసేపు పట్టదు, కానీ వాళ్ళ నాన్న తన ప్రాణం మొత్తం సిరి మీదే పెట్టుకున్నారా పాపం. ఇప్పుడు నేను సిరిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న అవమానంతో చనిపోతారా? నేనంటూ ఒక అనాథిని, నాకంటూ ఎవరూ లేరు. తనకు ఒక మంచి కుటుంబం ఉంది, తను వాళ్ళతో హ్యాపీగా ఉండాలి. సారీ రా మామ, నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. కానీ నీలాంటి గొప్ప ఫ్రెండ్ నాకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమిటో ఈ అలజడి నా గుండెలో
ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో గాయమై మండుతోంది మనసునా ఇది మారుతుందని ఆశతోనే బతకనా ఎవరితో చెప్పను ఎవరిని నిందించను జాలి మరిచి దేవుడేసిన శిక్షణ ఏడ్వనా నే నవ్వనా కర్మని వదిలేయనా జరిగిన ఈ ఘోరమే నే తలుచుకుంటూ కుమలనా బాధనే దాచేయనా బతకనా నే చావనా గుండె పగిలే నొప్పి దాచి నవ్వనా నేను ఎడవనా దిక్కుతో చకిలా ముక్కలై ఉన్నా ఎందుకో అసలేమిటో ఈ నరకము రగిలిపోతున్నా రాయినై ఉన్నా దేవుడా ఏమిటి నా పాపము ఇంత శాపము లక్ష్మి అమ్మాయిని కాఫీ తీసుకురమ్మని చెప్పు. సిరి వాళ్ళ కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. అర్జున్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాన్న అర్జున్. నాకంతా తెలుసమ్మా. ఆ రోజు అబ్బాయి నువ్వు మాట్లాడుకున్నది నేను అంతా విన్నాను. వీలైతే మీ నాన్న మన పెళ్లికి ఒప్పించడానికి ట్రై చేయి, లేకపోతే మీ నాన్న చూపించిన పెళ్లి చేసుకో సరి. సరే అర్జున్, వెళ్ళిపోతాను. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరో ఒక అమ్మాయిని చూసామా, ప్రేమించామా, ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నామనే ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనసున్న అబ్బాయిని నేను ఇంతవరకు చూడలేదమ్మా. అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు. ఇతని కులమేంటో, గోత్రమేంటో, ఆస్తులేంటో, అంతస్తులేంటో నాకు తెలియదు. కానీ ఈ అబ్బాయి ఒక తండ్రి స్థానంలో ఉండి ఎంతో గొప్పగా ఆలోచించాడమ్మా. ఇలాంటి వాడు సమాజంలో ఒక్కడుంటే చాలమ్మా. మాలాంటి తండ్రులు హత్యలెందుకు చేస్తారు, ఆత్మహత్యలెందుకు చేసుకుంటారు? ఇంతకంటే మంచి భర్తను నేను ఎక్కడ తీసుకురాగలనమ్మా? ఇతను నాకు నచ్చాడమ్మా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. అర్జున్, నువ్వు నా లైఫ్లో మిస్ అయిపోతావు అనుకున్నా, కానీ దేవుడు ఉన్నాడు. చూసావు సిరి, మనం ఒక్క క్షణం ఆలోచించుకుంటామనంటే ఇంత సంతోషాన్ని పొందగలేవారమ్మా. ప్రేమంటే ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడం చాలా తప్పు సిరి. ఆ ప్రేమను పెద్దలకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ చేతుల మీదే పెళ్లి చేసుకోవడం అది నిజమైన ప్రేమ సిరి. తల్లిదండ్రులకి ఏం కావాలో పిల్లలు ఇస్తే
ఆటోమేటిక్గా పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులు ఇస్తారు. అర్జున్ బొట్టు పెట్టుకోలేదా? నువ్వు బొట్టు పెట్టుకుంటే చాలా బాగున్నావు తెలుసా. ఓకే, వెళ్దామా? ఈ అర్జున్ గారు ఎక్కడికి వెళ్ళాడు? నాకు 3 రోజుల నుండి కనపట్లేదు. ఈ డాడ్ ఉంటాడో నాకు ఖచ్చితంగా తెలుసు. అవును, నేను నీకు ఓకే చెప్పుకున్నా అంటే ఏం చేసేవాడివి? ఏముంది, ఏ దేవదాసి అర్జున్ రెడ్డి అయ్యిండేవాడిని. నీకు విషయం చెప్పనా? చెప్పు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడ్డాను. మళ్ళీ కనిపిస్తావో లేదో అనుకున్నా. లక్కీగా నువ్వే నా వెంట పడ్డావు. అంటే ఇన్ని రోజులు ఆడుకున్నావు నాతో నువ్వు? అమ్మాయిలం బాబు, మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అయినా చాలా మంచోడివిరా నువ్వు. అంటే వాడు మంచోడు, నేను ఎదవని, అంతే కదా? రే మామా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నారా? నువ్వు ఇలాగ మాటలన్నీ నాకు చెప్పదు కానీ నిజం చెప్పు. నిజమే చెప్తున్నారా? నీకేమో మంచి అమ్మాయి దొరికింది, లైఫ్ సెటిల్ అయిపోయింది. మరి నా పరిస్థితి ఏంటి? నువ్వేం బాధపడదు మామా, నీకు మంచి కాఫీ కప్పులు కడిగి అమ్మాయిని సెట్ చేస్తా. నాకు కాఫీ కప్పులు ఛీ ఛీ, ఇవన్నీ కాదు కానీ మా ఊర్లో ఉన్న మరదాలు ట్రై చేస్తా. హలో